కేసులు పెట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాజకీయ కుట్రతోనే తమ పార్టీ నేతల్ని అణిచివేయలేరని జగన్ మండిపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే భూమాని జగన్ పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి భూమాను రాజకీయంగా దెబ్బతీయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు. బీఫాముల మీద 531 మంది గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బీఫాముల మీద గెలిచిన ఆ 454 మంది మాత్రమే అయితే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవగలిగింది అని నేను అడుగుతా ఉన్నా. గెలిచింది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుని అక్కడ ఆ లంచాలు తీసుకున్న ఆ సొమ్మును విచ్చల విడిగా ఖర్చు చేసి విచ్చల విడిగా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వార్డు కౌన్సిలర్లకు కూడా నిస్సిగ్గుగా ఇచ్చి గెలిచిన పరిస్థితి ఇవాళ. ఎందుకు భూమానాగిరెడ్డిని అరెస్ట్ చేశారు అని చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతున్నా. భూమానాగిరెడ్డి ఏమయ్యా ఎమ్మెల్యే ఆడాయమా ఎమ్మెల్యే ఆవిడ మీద అట్లా మాట్లాడచ్చా అని అడిగినందుకు ఆయన ఇట్లా తీసుకొని ఇలా పంపించారు. బలవంతంగా ఇలా దొబ్బారు. దొబ్బితే భూమానాగిరెడ్డి డోంట్ టచ్ మీ అన్నాడు తప్ప ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చివరికి ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఆయనను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.